అందరికీ తెలుసు. సో నాకు ఫస్ట్ టైం నేను చూసింది, నా పేరు వినయ్ బాబు. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అరుణోదయ కళాకారుడిగా హైదరాబాద్ ఇన్ఛార్జి ఉంటుంది. టీపీ గ్రూప్లో పనిచేస్తాను. తర్వాత నేను పార్టీలు స్పిట్ వచ్చిన తర్వాత మానేసి సో జేఎన్టీలో ప్రొఫెసర్గా చేసి, సో జేఎన్టీలో ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్గా ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. సో అన్న చెప్తున్నాయన్నీ కూడా పిల్లలకు పేర్లు చదువులు ఇవన్నీ కూడా దాదాపు అందరం చేయించుకోవడం. కొత్త ఆ రాజకీయ నేపథ్యంలోనే ఆ రోజుల్లోనే మా అరుణోదయ కళాకారుని క్యాస్ట్ మ్యారేజ్లు, స్టేజ్ మ్యారేజ్లు అన్నీ చేసుకున్న వాళ్ళని అయితే అప్పుడు నేను మొట్టమొదటిసారి మాత్రం రవీంద్ర భారతిలో నవోదయ వాళ్ళ ప్రోగ్రామ్ చూశాను. నవోదయ ప్రోగ్రామ్ ఐ థింక్ లోపల నీకుంటే లొట్టుకు బయట తుపాకు తుక్కు అనే పాట పెట్టి, సో ఫస్ట్ ఇన్నమున్న లేని దిగులు ఫస్ట్ రెట్టు గుగులు ఫస్ట్ జోకు కాదురా ప్రాణమంతా కాబరా అనే పాట. సో ఫస్ట్ నవోదయ కళాకారుల ద్వారా రవీంద్ర భారతిలో విన్నాను నేను. ఆ పాటనే తర్వాత సినిమాలలో కూడా వచ్చింది. సో అది వాడి సినిమా శ్రీకాంత్ సినిమాలు పెట్టినట్టున్నారు. ఫస్ట్ ఆ పాటలు మార్పులు చేసుకొని సో అట్లా ఆ కళాకారులు ఇప్పుడు ముత్యంరెడ్డి స్టేట్ హ్యూమెన్స్ కాలేజ్ సెక్రటరీగా ఉన్న ముత్యంరెడ్డి కూడా ఆ రోజు డిఎస్ఓ నాయకుడు ఉండే. మీ అందరికి తెలుసుకోలేదు కాబట్టి శ్రీధర్ సుధీర్ వీళ్ళు కాకుండా కూడా ఐఐటి మద్రాసులో ఒక ప్రొఫెసర్ కూడా ఇక్కడ బీటెక్ కెమికల్ చేసి తర్వాత పోయిండు ప్రసాద్. సో ప్రసాద్ అనే ఇతని కూడా నా కొడుకు కూడా ఐఐటి మద్రాసులో చదువుతున్నప్పుడు వ్యక్తి ప్రసాద్ కూడా మళ్ళీ కలిశాడు. ప్రసాద్ కూడా మంచి యాక్టివిస్ట్ ఉండే. సో సుధీర్ శ్రీధర్ వీళ్ళందరికీ మా కజిన్ బ్రదర్ డాక్టర్ నాగరాజన్ అమెరికాలో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కలుస్తుంటారు. సో వీళ్ళందరికీ మిత్రుడే. సో ఈ రాజకీయాలు అన్నింటికీ సరే గ్రూపులు ఏదైనా పని అందరూ చేసిన పని ఒక్కటే, అందరం చేస్తున్నటువంటి పనులు. ఇప్పటికైనా మనం బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటున్నప్పుడు ఇప్పుడే నేను కింద కామ్రేడ్ నాగన్న అది మా అరుణోదయ కళాకారుడు లేకపోతే ఆ మీటింగ్ మీద వస్తే నాకు ఈ డిఎస్ఓ మీటింగ్ కూడా కనిపించింది. అయితే అక్కడ కూడా నేను అదే చెప్పాను, ఎన్ని గ్రూపులు అయినా ఎన్ని అరుణోదయ అయినా అందరం కలిసి పనిచేద్దాం. ఈరోజు మనకు తెలియకుండానే విప్లవ రాజకీయాలకు అతీతంగా జన్జీ ఉద్యమం వచ్చేసి ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ ఉద్యమానికి, ఆ పేపర్ లీకేజీలు జరిగే ఉద్యమాలకు, మణిపూర్లో జరుగుతున్న ఉద్యమాలకు ఏ ఎంఎల్ పార్టీ రాజకీయాల్లో ఇవో లేవు. ఎన్నో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమాలు ప్రజలు చాలా చేస్తున్నారు. వాళ్ళ వెనుక పార్టీలే లేవు. పార్టీలు నాయకులు తగ్గిపోయి ప్రజలలోనే ఉద్యమం ఉంది. వాళ్ళతో పాటు వీలైతే కలిసి నడవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. దాంట్లో భాగంగానే సో డిఎస్ఓ, ఆర్ఎస్యు, పీడిఎస్యు ఇవన్నీ పక్కన పెట్టుకొనైనా మనకు కలవాల్సిన అవసరం ఉన్నది. సో ఒకప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకండి, మీరు పోయేదేం లేదు, బాధ్యత సంఖ్యలు తప్ప అని నినాదాలు అయితే చాలా ఇచ్చాం మనం అందరం. కనీసం ప్రపంచ కమ్యూనిస్టులారా కాకుండా ప్రపంచ విప్లవ కమ్యూనిస్టులారా ఏకంగా ఇవన్నీ ఎంఎల్ పార్టీలన్నా ఏకం కావాలి. అప్పుడే ఈ బయటకు వచ్చినటువంటి ఎంతో మంది లొంగిపోయినటువంటి ఈ నక్సలైట్ పార్టీలు అయినా, ఎంఎల్ పార్టీల గ్రూపులు అయినా, తమిళ నాగిరెడ్డి పార్టీ అయినా, కొండమొదలైనా ఏదైనా ఇవన్నీ కూడా ముందుకు వచ్చినప్పుడే అందరం కలిసి మనం యునైటెడ్గా ఉన్నప్పుడే ముందుకు సాగుతాం. ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించండి. ఈ పార్టీలకు మనం బయటకు వచ్చిన వాళ్ళమైతే సరే పార్టీ నాయకులను నిర్దేశించలేము, వాళ్ళకి రాజకీయాలు చెప్పలేం. కానీ కనీసం మన వల్ల ఒక సంఘంగా ఉండి ఒక ప్రజలందరికీ ఏదైతే అవసరమో ఈనాడు రాజ్యాంగాన్ని జరుగుతున్న ట్రూప్లకు ఈనాడు మన డిఎస్ఓ లీడర్గా ఉన్నప్పుడు మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం. మనం తెలియకుండానే ఎన్ఈపి 2020 పేరుతోని కాషాయీకరణ విద్య ఏదైతే జరుగుతున్నదో దాన్ని మనం గుర్తించి దాని వ్యతిరేకంగా పోరాటం చేసి ఈనాడు ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి కూడా ఆ కాషాయీకరణ విద్యను మనం వ్యతిరేకించాలి. చిన్నప్పటి ప్రతి స్కూల్లో ప్రతి వారి ఎడ్యుకేషన్ మొత్తం సిలబస్ మొత్తం మార్చేసి ఆ సంస్కృతి ఉద్యమంతో, జ్యోతిష్యాల పేర్లతో, రకరకాల పేర్లతో విద్యను కూడా భ్రష్టు పట్టుతున్నటువంటి సమాజం జరుగుతున్నది. అదే కాకుండా కూడా మనం అందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా కుట్రలు ఆగట్లేదు. ఇప్పటికి కూడా బుల్లెట్ ట్రైన్ల పేరుతో హైదరాబాద్కు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాం అనే పేరుతో చేసి ఈ హైదరాబాద్ను మళ్ళీ తెలంగాణ నుంచి వేరు చేసి యూనియన్ టెరిటరీగా చేసి తెలంగాణ మైనస్ హైదరాబాద్ చేయాలనే కుట్రలు మాత్రం ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇప్పటికైనా మేధావులు అందరం మేల్కొని
మన హైదరాబాద్ను తెలంగాణను కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ విద్యారంగాన్ని కాపాడుకోవాలి. ఈ దిశలో అందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ ఆ కింద మీటింగ్లో ఉన్నాను కాబట్టి నేను అర్జెంటుగా మాట్లాడి వెళ్ళిపోతున్నాను. ఏమనుకోవద్దు, అందరూ కూడా కలిసి. థ్యాంక్ యూ.